హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగే పిల్లలతో వ్లాగ్ని స్టార్ట్ చేశాను. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఈరోజు స్కూల్లో నో బ్యాగ్ డే. సో బ్యాగ్ ఏం పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కూల్కి సివిల్ డ్రెస్ వేసుకొని హాఫ్ డే అనమాట మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేయడమే. అందుకే వీళ్ళు కూడా హ్యాపీగా రెడీ అయిపోయారు. రోజు యూనిఫామ్లో వెళ్తారు కదా, ఇంక ఇలా సివిల్ డ్రెస్ వేసుకోమంటే వీళ్ళకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఆరుష్ అయితే ఇంకా మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అన్నట్టు, అంటే కొంచెం వాడికి తెలుస్తుంది కదా, సో మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అన్న ఫీలింగ్తో ఉంటాడు. అందుకే వాచ్ షూస్ అన్నీ వేసేసుకున్నాడు. అండ్ జున్ను అయితే ఈ మధ్యలో తనకి నచ్చిన డ్రెస్సే వేయాలి, కొంచెం గుచ్చుకున్నా కొంచెం టైట్గా ఉన్నా లేకపోతే ఇంకా నచ్చకపోయినా అది అస్సలు ముట్టుకోవట్లేదు. వేసిందే పదే పదే వేసుకుంటుంది కానీ ఇంకా నచ్చలేని డ్రెస్ అంటే అస్సలు వేసుకోవట్లేదు. టైట్వి గుచ్చుకున్నవి ఇంకా అలాంటివి ఏవి ఆ జోలికే వెళ్ళట్లేదు అనమాట. సో చాలా పిక్కీ అయిపోయింది డ్రెస్సెస్ విషయంలో. ఆరుష్ ఒకప్పుడు అలాగే ఉండేవాడు, ఇప్పుడు కొంచెం మేము ఏదిస్తే అది వేసుకుంటున్నాడు. ఇప్పుడు జున్ను అలా తయారైంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉన్నారా చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. ఇంకా స్కూల్కి వెళ్ళగానే పిల్లలు నేను ఇంకా ఫాస్ట్గా పనులు చేసుకోవాలి, హాఫ్ డే కదా నాకు ఎక్కువ టైం దొరకదు, అందుకే ఫస్ట్ దీపారాధన చేసేసుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. అందరూ అడుగుతున్నారు ఏంటి వెయిట్ లాస్ సిరీస్ వీడియోస్ చేయండి అని. యాక్చువల్లీ నవంబర్ 1 నుంచి చేద్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు నాకు స్టార్టింగ్ వీక్లోనే పీరియడ్స్ అనమాట. కొంచెం హెవీ ఫ్లో అయింది, కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయింది, దానివల్ల చేయలేకపోయాను. సారీ. ఈ డిసెంబర్ 1 నుంచి డెఫినెట్గా చేస్తాను. అండ్ అందరూ నేను ఏం తింటున్నాను, ఎలా తగ్గుతున్నాను అనేది కూడా అడిగారు. సో నేను ఒక వెయిట్ లాస్ వీడియో చేస్తాను, అంటే నేను ఏం ఫాలో అయ్యాను, ఎలాంటి టిప్స్ నాకు వర్క్ అయ్యాయి అనేది ఆ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను. అండ్ వెయిట్ లాస్ సిరీస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోస్ లాగా కూడా రెగ్యులర్గా పెడతాను. సో ఈ రెండు మీకు డెఫినెట్గా హెల్ప్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు నేను ఫాలో అయ్యి ఒక 2 months కరెక్ట్గా చేసి చూడండి, డెఫినెట్గా రిజల్ట్ అనేది చూస్తారు. నేను చూశాను, డెఫినెట్గా మీరు కూడా చూస్తారు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఒక 2 months చేస్తే సరిపోతుంది, ఆ తర్వాత మనకి అలవాటు అయిపోతుంది అండ్ ఆ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. ఒక 2 months మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి అంతే. డెఫినెట్గా ఆ వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నేను తర్వాత వెజిటబుల్స్ షాపింగ్కి వచ్చాను. అంటే కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. రెగ్యులర్గా వెజిటబుల్స్ షాపింగ్కి నేనే వస్తుంటాను, ఎప్పటికప్పుడు తెచ్చేసుకుంటాను. పిల్లల్ని క్లాసెస్కి దింపినప్పుడు ఆర్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అలా ఇంకా ఉన్న పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. అలానే కొన్ని గ్రాసరీస్ అవసరమయ్యి వాటి కోసం వచ్చాను. ఈరోజు ఈవినింగ్కి కొంచెం స్పెషల్గా పిల్లలకి చిన్న ట్రీట్ లాగా చేద్దాం అనుకున్నాను. అంటే ఈరోజు చిల్డ్రన్స్ డే యాక్చువల్లీ. సో చిల్డ్రన్స్ డే వ్లాగ్ ఇది. సో పిల్లలకి ఈవినింగ్ స్పెషల్గా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడదాము, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా అనుకున్నాను. బయటికి తీసుకెళ్లే కన్నా ఇంట్లో నేను చేసి పెడితే వాళ్ళకి నచ్చుతుంది. సింపుల్గానే చేసేవి అండ్ ఫాస్ట్గా అయిపోయేవి అన్నీ. కేక్ చేద్దాం అనుకున్నాను వాళ్ళ చేత కట్ చేయించడానికి. అలానే క్రిస్పీ కార్న్ వాళ్ళకి చాలా ఇష్టం, అది ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలందరికీ నచ్చుతాయి కదా. ఇంకా పిజ్జా చేద్దాం అనుకున్నాను. సో వాటి కోసమే కొంచెం షాపింగ్కి వెళ్ళాను. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ 11-11:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే సింపుల్గా చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళాలి, నేను రాను అన్నారు లంచ్కి. మా ముగ్గురు వరకే లంచ్. సో సింపుల్గా లంచ్ ఫినిష్ చేసుకుంటే ఈవినింగ్కి మంచిగా వాళ్ళకి స్నాక్స్ అవి చేసి పెట్టచ్చు కదా అని అనుకున్నాను. ఇందాక గ్రాసరీస్కి వెళ్ళాను కదా, అప్పుడు ఇవి తీసుకొచ్చాను. జునుములు అంటారంట కదా, ఈ కార్తీక మాసంలో చేసుకుంటారంట కదా, వంకాయ ఇది కలిపి వండుతారంట. నేను ఎప్పుడు వండలేదు, నేను తినలేదు కూడా. సో నేను మొన్న మార్కెట్లో కనిపించాయి, ఒక 10 రూపీస్ 20 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. అవెందుకు షాప్స్లో తీసుకుందాము అన్నట్టు ఇవి తెచ్చాను. ఇది ఎలా వండుతారో తెలియదు నాకు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. తోటకూర అయితే ఫ్రెష్గా లేదు, బట్ ఇంకా అలా కనిపించింది. పిల్లలకి నేను తోటకూర రైస్ చేస్తానన్నమాట, అందుకే తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్ కోసం స్వీట్ కార్న్ అండ్ కొన్ని సామాలు అవి పట్టుకొని వచ్చాను. అండ్ జొన్నలు కూడా తీసుకొచ్చాను. నేను జొన్నలు ఆల్రెడీ పిండి అది పట్టించి ఉంచుకుంటాను. ఇవి ఏంటంటే జొన్నలతో పాప్కార్న్ లాగా చేస్తారంట కదా, ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దాము అన్నట్టు కొన్ని జొన్నలు కూడా తీసుకొచ్చాను. అండ్ కొన్ని ట్రై చేసి మిగిలినవి జొన్న రవ్వ చేద్దాము, జొన్న రవ్వ ఉప్మా చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే మిక్సీ పట్టేద్దాము అన్నట్టు అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా పిల్లలు స్కూల్ టైం అయిపోయింది, వాళ్ళని స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకొని ఫస్ట్ అయితే వీళ్ళకి స్నాక్స్ కొన్ని కొన్నాను. అంటే ఈవినింగ్ వరకు పాపం
వెయిట్ చేయాలి కదా. స్కూల్లో కూడా ఆరుష్ బ్రేక్ బాక్స్ ఎవరో తినేసారంట పాపం. సో ఈరోజు బ్రేక్ కూడా తినలేదు. అంటే స్కూల్కి బ్యాగ్ పట్టుకెళ్ళలేదు కానీ వీళ్ళు బ్రేక్స్ పట్టుకెళ్ళారు. ఆ బ్రేక్ బాక్స్ ఎవరో తినేసారంట. పాపం వాడు ఏం తినలేదు స్కూల్లో. అందుకే పాపం జాలనిపించి కొన్ని స్నాక్స్ కొన్నాను. ఈలోపు తింటారు, ఈవినింగ్కి స్పెషల్గా స్నాక్స్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా పిల్లలైతే రాగానే ఇంక వాటి మీద అటాక్ అనమాట. సో టైం చూసారా, ఆల్మోస్ట్ 1 అయిపోయింది. మా టైం 15 మినిట్స్ ఫాస్ట్. ఇంట్లో వీళ్ళు స్కూల్కి మార్నింగ్ తొందరగా కదలట్లేదని అన్ని వాచ్ల్లో నేను 15 మినిట్స్ ఫాస్ట్ పెట్టేశాను. సో అందుకే మీకు టైం అలా కనిపిస్తుంది. స్కూల్ 12:45కి అయిపోతుంది, 1 అయింది ఇప్పుడు టైము. స్నాక్స్ అవి కొనుక్కొని వచ్చాము. దారిలో రాగానే హ్యాండ్స్ వాష్ చేసుకున్నావా అని అడుగుతున్నా జున్నుని. హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటారు కానీ బట్టలు ఎప్పుడు రాగానే. ఈలోపు మా హస్బెండ్ కాల్ చేశారు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, వచ్చేస్తున్నాను లంచ్కి అన్నారు. ఓకే అయితే వచ్చి ఏదో ఒకటి వండేద్దాం ఫాస్ట్గా అనుకున్నాను. బట్ తనేమో లేదు బయటికి వెళ్దాం, పిల్లలకి కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది, బయటికి తీసుకెళ్దాం పదా అన్నారు. నేను ఒకటి ప్లాన్ చేస్తే తను ఒకటి ప్లాన్ చేశారనమాట. ఇంక అప్పటికప్పుడు ఇంకా అందరం రెడీ అయ్యే ఉన్నాం కదా, ఇంకా అలా బయటికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు, మేము తప్ప. భయం వేసింది, అంటే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి, ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో, పిల్లలతో వెళ్తున్నాం కదా రిస్క్ చేయడం ఎందుకులే అన్నట్టు ఇక్కడికి వచ్చేసాము. ఇది అతిథి దేవోభవ అని ఇక్కడ ఇంతకుముందు ట్రై చేసాము. ఫుడ్ బాగుంటుంది కానీ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఎవరికైతే స్పైస్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి నచ్చుతుంది బాగా. తినికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. అంతా రాయలసీమ స్టైల్ ఫుడ్ ఉంటుంది, బట్ స్పైసీగా ఉంటుంది. లోపలికి వెళ్ళే ముందు బయట కొంచెం ఇలా ఉయ్యాల అవి ఉన్నాయి. ఇక్కడ సరదాగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. పిల్లలకి బార్బిక్యూకి తీసుకెళ్దాం అనుకున్నాము, వాళ్ళకి అక్కడ ఇష్టం కదా అని. కాకపోతే ఇప్పుడు అంత తినే కెపాసిటీ లేదు, అన్లిమిటెడ్ ఫుడ్ కదా అక్కడ, ఇంకా అంత తినలేము. అండ్ ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ అవి ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా, ఇంకెందుకులే ఇక్కడే ఏదైనా స్పెషల్గా ఆర్డర్ చేద్దామని తీసుకొచ్చేసాము. ఇక్కడ లోపల అంబియన్స్ అంతా ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా, కొంచెం దాబా స్టైల్లో అలా ఉంటుందన్నమాట. స్పెషల్ డైనింగ్ కావాలంటే లోపల ఒక రూమ్ ఉంటుంది, అందులో కొంచెం రాయల్గా ప్లేట్స్ అవి కూడా సెపరేట్గా ఇస్తారనమాట. ఇంతకుముందు కూర్చున్నాము అక్కడ, ఇప్పుడు బయటే కూర్చుని పోయాము. ఫస్ట్ అయితే మటన్ పాయా సూప్ ఆర్డర్ చేశారు. నేను మటన్ తినను, బట్ తన కోసం ట్రై చేస్తున్నాను. సో సూపే కదా, పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు. తర్వాత రాయలసీమ స్పెషల్ రాగి సంకటి, అలానే నాటుకోడి కూర అది ఆర్డర్ చేశారనమాట. పిల్లల కోసం నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. అంటే పైన వీళ్ళకి కెఫే లాంటిది ఉంది, సో అక్కడి నుంచి కూడా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అందుకే వీళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే పిజ్జా ఆర్డర్ చేశాను. ఇంకా పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ రాగానే ఫుల్ హ్యాపీ. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి, అంటే మంచి క్వాలిటీ అనిపించాయి, ఫ్రోజన్ లాగా లేదు, ఫ్రెష్గా అనిపించాయి అన్నమాట. ఆ తర్వాత రాగి సంకటి, ఇదేంటంటే ఒక బౌల్ చెప్పాము, సో క్వాంటిటీ బట్టి ఇంకొకటి చెప్పచ్చు అని. ఇదే మా ఇద్దరికి సరిపోయింది. ఆ తర్వాత కొంచెం వైట్ రైస్ ఆర్డర్ పెట్టారు తను తినడానికి. స్పైసీ అయితే నార్మల్గా లేదు, చాలా హెవీ స్పైసీ ఉంది. అంటే ఆ కారం తిన్న వెంటనే తెలియలేదు, తిన్న తర్వాత కొంచెం సేపటికి మండింది, మామూలుగా మండలేదు. బట్ రాగి సంగటి అయితే చాలా బాగుంది. నేను ఈ మధ్యలో చేయలేదు ఇంట్లో కూడా, ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను కదా. ఇదేంటంటే రైస్ తక్కువ, లైక్ రాగి ఫ్లోర్ ఎక్కువ ఉందన్నమాట. నాకు ఇలానే నచ్చుతుంది. ఎక్కువ రైస్ ఉన్నా కూడా అంత బాగా అనిపించదు, చాలా సాఫ్ట్గా నెయ్యితో కూడా చేసినట్టున్నారు, బాగుంది. అండ్ పిల్లలకి పిజ్జా ఆర్డర్ పెట్టాం, చికెన్ పిజ్జా. వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఎంజాయ్ చేశారు, బట్ పిజ్జా తినేసరికి వీళ్ళ సీన్ అయిపోయింది, తినలేకపోయారు. ఒక పీస్ తినేసి ఇంక మా వల్ల కాదు అని వదిలేశారు. అనవసరంగా ఆర్డర్ చేశాను. అంటే నేను ఇంట్లో చేద్దాం అనుకున్నాను కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం హెల్తీగా ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాము, డీప్ ఫ్రై కాకుండా అనుకున్నాను. అండ్ పిజ్జా కూడా గోధుమ పిండితో చేద్దాము అనుకున్నాను, బేస్ అది. బట్ వీళ్ళు ఇక్కడ అడిగారని ఆర్డర్ పెట్టేశాము. అండ్ మా లంచ్ కూడా అయిపోయింది. తిని రియాక్షన్ చూడండి, స్పైసీ అస్సలు తట్టుకోలేకపోయాము, కంట్లోంచి అన్నిట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే తిన్న తర్వాత ఆ కారం అనేది బాగా తెలిసింది ఆ నాటుకోడి కర్రీలో. తిన్నప్పుడు ఏం అనిపించలేదు, కొంచెం సేపటికి చాలా స్పైసీ అనిపించింది. మేము జనరల్గా డ్రింక్స్ అవి ఆర్డర్ చేయము, ఫస్ట్ ఒకటి చెప్పాము కారంగా ఉందని, మళ్ళీ ఇంకొకటి తండి అని అలా 2-3 ఆర్డర్ చేసాము. అంత స్పైసీ ఉంది, అంత స్పైసీ కూడా తినకూడదు, బట్ తనకు తినాలనిపించిందంట అక్కడ, అందుకని వెళ్ళాము ఈరోజు.
తర్వాత అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని రుషికొండ వైపు స్టార్ట్ అయ్యాము. దారిలో వ్యూ పాయింట్ అని ఒకటి కనిపిస్తే ఇక్కడ ఆగాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను రావడం ఫస్ట్ టైం. ఇది రుషికొండకి వెళ్ళే దారిలో లవ్ వైజాగ్ వ్యూ పాయింట్ అని ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి రాగానే. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంటే సన్ అంత హార్ష్గా లేదు. ఇప్పుడు మేము టైం వచ్చి అరౌండ్ మిడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, కానీ అంత వేడిగా లేకుండా ఫ్రెష్ ఎయిర్ అదంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ హాయిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. దీనికి పక్కనే మెట్లులాగా ఉన్నాయి. ఈ మెట్లు దిగితే కంప్లీట్ బీచ్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా కూడా ఉంది. సో కూర్చొని హ్యాపీగా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ లవర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. ఇంకా మేము మధ్యాహ్నం వచ్చాం కానీ ఈవినింగ్ టైం మరీ బాగుంటుంది. సన్సెట్ సన్ రైజ్ అప్పుడైతే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. ఇలా హ్యాపీగా కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ కూర్చొని బీచ్ని చూస్తూ ఉంటే చాలా బాగుంది. మీరు బీచ్ని ఎంజాయ్ చేస్తారా? బీచ్ అంటే ఇష్టమా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే మా చెల్లికి చాలా పిచ్చి. ఒక్కదే వెళ్ళిపోతుంది బీచ్కి. వెళ్ళిపోయి బీచ్లో కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అండ్ లోపల కాలు తడిపేసుకొని అలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ కొంతమందిని నేను స్పెషల్గా అబ్జర్వ్ చేశాను. ఒక్కలే వచ్చి కూర్చొని బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలా వెళ్తున్నారు. మీరు కూడా అలా ఎంజాయ్ చేస్తారా బీచ్లో ఒక్కలే వెళ్ళి? నేనైతే ఒక్కదాన్నే వెళ్ళలేను బీచ్కి. బట్ మూవీస్కి వెళ్ళమంటే ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. అండ్ మూవీస్ ఎంతసేపు అయినా కూర్చొని ఒక్కదాన్నే ఎంజాయ్ చేసేస్తాను. నాకు కంపెనీ ఎవరు అవసరం లేదు మూవీ చూసేటప్పుడు. కొన్నిసార్లు మా హస్బెండ్కి మూవీస్కి ఏమైనా వెళ్ళడానికి తనకి టైం కుదరకపోతే అప్పుడు అనిపిస్తుంది ఒక్కదాన్నే వెళ్ళిపోదామా థియేటర్కి, వెళ్ళి చూసొచ్చేద్దామా అనిపిస్తుంది. కాకపోతే బాగోదని ఎప్పుడు వెళ్ళలేదు. మూవీస్ అండ్ షాపింగ్ అయితే నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేయగలను. పర్వాలేదు, నాకు కంపెనీ ఏం అవసరం లేదు. అంటే నేను మూవీస్ అండ్ షాపింగ్ చేసేటప్పుడు ఎంత లీనం అయిపోతానంటే నా పక్కన ఎవరు ఉన్నదనేది పట్టించుకోను. అందువల్ల నాకు కంపెనీ అవసరం లేదు. బట్ ఇలా బీచెస్కి ఇలాంటి వాటికి ఒక్కదాన్నే రాలేను. నాకు ఎందుకో ఎలోన్గా అనిపిస్తుంది. ఒక్కదాన్నే అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే ఇలాంటి వాటికి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తోనే రావాలి అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ కిందకి దిగడానికి కూడా ఉందన్నమాట. ఇట్లా రాయిలు అవన్నీ ఉన్నాయి. అలా కిందకి దిగి వెళ్తే మంచిగా ఫొటోస్ దిగచ్చు, బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. డెఫినెట్గా ఒకసారి వెళ్ళండి ఇక్కడికి. తర్వాత ఇంటికి రాగానే కుకింగ్ స్టార్ట్ చేశాను. అంటే పిల్లల కోసం స్నాక్స్ అనుకున్నాను కదా, ఇంకా చేయకపోతే నాకు చేయలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎలాగో బయటికి తీసుకెళ్ళాము, బట్ సర్లే సింపులే కదా చేసేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. కేక్ ఒక పక్క చేస్తూ ఒక పక్క స్వీట్ కార్న్ బాయిలింగ్కి పెట్టాను. స్వీట్ కార్న్ నేను ఎప్పుడు స్టీమ్ చేస్తాను, డైరెక్ట్గా వాటర్లో కుక్ చేయను. అంటే ఎందుకులే న్యూట్రియన్స్ అన్నీ పోతాయి అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా స్టీమ్ చేసుకుంటాను. అలా కూడా మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను రీసెంట్గా అగారో ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా, నాకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే మనం డీప్ ఫ్రైస్ లాంటివి చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఇందులో వితౌట్ ఆయిల్ మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక స్పూన్ ఆయిల్తోనే మనం ఎలాంటి రెసిపీస్ అయినా కుక్ చేయొచ్చు. అండ్ అందరూ ఇది సేఫ్ కాదేమో అనుకుంటున్నారు, బట్ నాకు తెలిసినంత వరకు ఓవెన్స్ ఆర్ మైక్రోవేవ్స్ కన్నా ఇది చాలా మంచిది. అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది, ఇందులో మనకి ఎలాంటి రేడియేషన్ ఉండదు. అండ్ హాట్ ఎయిర్తో ఇది కుక్ అవుతుంది అనమాట. సో డీప్ ఫ్రైస్ లాంటి ఐటమ్స్ని మీరు ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా మీరు ఎలాంటి కుకింగ్ అయినా ఇందులో చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా స్నాక్స్ లాంటివి చేసి పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఈరోజు కేక్ కూడా కట్ చేపిద్దాం అనుకున్నాను కదా వీళ్ళ చేత, అందుకే వీట్ కేక్ ఒకటి చేశాను. ఇది నేను జస్ట్ ఒక చిన్న కప్పే చేశాను, అందుకే ఎక్కువ సైజ్ రాలేదు. మీరు కావాలంటే ఒక 2 కప్స్, అంటే నా దగ్గర ఉన్న కేక్ టిన్ చాలా పెద్దదన్నమాట, అందులో 2 కప్స్ చేస్తే పెద్దది వస్తుంది కేకు. 1 కప్తో చేస్తే ఇలానే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కేక్ చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా కూడా వస్తుంది. మైదా యూస్ చేయను నేను ఎప్పుడు కేక్స్లో, ఎక్కువ గోధుమ పిండి, ఓట్స్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ ఇలాంటి వాటితోనే చేస్తూ ఉంటాను. అండ్ బెల్లమే యూస్ చేస్తాను. బెల్లం మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 కప్ టు 3/4 కప్ వేస్తే సరిపోతుంది. సో ఎస్, కేక్ చేసేసాను. వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. జున్ను డ్యాన్స్ చూసారా?
వీళ్ళకి ఇష్టం, వీళ్ళకి స్నాక్స్లోకి పెట్టడానికి కూడా పనికొస్తుంది. ఒకేసారి కేక్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటాను. వీళ్ళకి స్నాక్ బ్రేక్స్కి అలాంటప్పుడు కూడా ఇవి యూజ్ అవుతాయి, ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి కూడా అవుతాయి. బట్ మా ఇంట్లో ఒక 2-3 డేసే వస్తుంది కేకు, ఎక్కువ రోజులు రాదు, అందరూ ఇష్టంగానే తింటారు. అండ్ ఒక పక్క ఎయిర్ ఫ్రైయర్లో నేను స్వీట్ కార్న్ పెట్టాను క్రిస్పీ కార్న్ చేయడానికి. క్రిస్పీ కార్న్ కూడా పిల్లలకి చాలా ఇష్టం, బట్ అది ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది నార్మల్గా అయితే. బట్ ఈ ఎయిర్ ఫ్రైయర్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక పక్క అది పెట్టేసి వీళ్ళకి కేక్ తీసుకొని వచ్చాను, వీళ్ళు ఇది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కుకింగ్ కూడా మనకి ఈజీ అయిపోతుంది ఎయిర్ ఫ్రైయర్లో. మీకు కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కూడా అయిపోయింది అండ్ ఆరుష్ టేస్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఎస్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.